దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. ప్రస్తుతం వినాయక చవితి పండుగకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, యస్యామిని మీరన్నట్టుగానే దేశవ్యాప్తంగా కూడా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైభవంగా ఉదయం నుంచే వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. మరొక వైపు ఎక్కడైతే ప్రధాన ఆలయాలు కాణిపాకం కానివ్వండి, అదేవిధంగా గణపతి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రధానంగా మనం హైదరాబాద్ లో చెప్పుకునేటటువంటి ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర కూడా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచే భక్తుల తాకిడి నెలకొంది. ఇక 9 రోజుల పాటు కూడా ఇదే తాకిడి ఉంటుంది. లాస్ట్ ఇయర్ 20 లక్షల మంది ప్రజలు కూడా గణనాథుడిని దర్శనం చేసుకున్నారు. ఈసారి దాదాపు 30 లక్షల భక్తులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ అంచనా వేశారు. ఇక వచ్చినటువంటి వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎప్పుడు మనం చూసుకుంటే గణనాథుడికి లెఫ్ట్ రైట్ రెండు లైన్లు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి ముందు వెనుక కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ముందు వెనుక రెండు లైన్లు, అదేవిధంగా చుట్టుపక్కల మరొక రెండు లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక వర్షం వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడంతో ప్రత్యేకంగా చలవ పందిరిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా గణనాథుడు దర్శనం ఇస్తున్నారు. 70 అడుగులు ఉన్నటువంటి మట్టి వినాయకుడు ఈసారి భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేవలం ఖైరతాబాద్ గణనాథుడిని చూడడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలే సంబంధించినటువంటి ప్రజలు కూడా వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు గణనాథుడి ఎదురుగా చక్కగా ఫోటోస్ ఎక్కడి నుంచి వచ్చారు? మైసమ్మ కూడా ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఈసారి ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఇంత భారీ గణపతిని చూడడం? ఫస్ట్ టైం, బట్ ఇట్ వాస్ సో ఎక్సైటెడ్. బాగుంది యాక్చువల్ గా ఫస్ట్ టైం చూడడం కాబట్టి. ఎంతసేపు ఉన్నారు లైన్ లో? హాఫ్ అన్ అవర్ ఉన్నాం. హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఉన్నాము. మీరు అంత గ్యాంగా? మీరు ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం. ఎలా ఉంది? ఓకే, సో మీరే చెప్పండి. మైసమ్మ కూడా సేమ్, మీరంతా ఫ్రెండ్స్. ఇంత పెద్ద గణపతి మనం ఎక్కడో చూడం. మన ఇంటి దగ్గర పెట్టేవి, మన ఇంట్లో పెట్టేవి చిన్నగా ఉంటాయి. ఇంత బిగ్ గణపతి చూడడం ఎలా? చాలా హ్యాపీగా చూడొచ్చు. యాక్చువల్లీ దర్శనం తర్వాత ఒక్కరు కూడా ఇక్కడ నుంచి కదలడం లేదు. అందరూ ఫోటోస్ దిగుతూ, సెల్ఫీస్ దిగుతూ, వీడియోస్ దిగుతూ అసలు ఈ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా మారిపోయింది. పోలీసులు కూడా రోడ్ పార్టీ వచ్చినటువంటి ఒక్కొక్క టీంని ఒకసారి అంటే దర్శనం అయిపోయిన పీపుల్ ని ఒక్కసారి ముందుకు వదులుతున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఎగ్జిట్ నుంచి పంపించేస్తూ ఉన్నారు. ఇంకా కాసేపటి క్రితమే ఇక్కడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అటు రేవంత్ రెడ్డి దంపతులు కూడా వచ్చి మొదటి పూజను నిర్వహించారు. ఉదయం 11:30 ముహూర్తం ఉండడంతో మొదటి పూజ చేసి గణనాథుడికి ప్రాణ ప్రతిష్టను కూడా చేశారు. ఇక అనంతరం గణనాథుడికి భారీ గజమాలతో పాటు భారీ వస్త్రం, అదేవిధంగా భారీ జంజాలను వేయడం జరిగింది. ఈసారి ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాలరాముడు. ఎక్కడైతే అయోధ్యలో నెలకొల్పినటువంటి బాలరాముడు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున అటు శివపార్వతుల కళ్యాణాన్ని కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక పోలీసులు చూడొచ్చు. ముఖ్యంగా ఇలాంటి ప్రాంతంలో ఎక్కువగా పిక్ పాకెట్స్ కానివ్వండి, లేదంటే చైన్ స్నాచింగ్స్, అదేవిధంగా రాబరీస్ జరుగుతుండటంతో లేడీ పోలీసులను ఈసారి ఎక్కువగా పెట్టారు. ప్రత్యేకంగా మఫ్తీలో కొంతమంది షీ టీమ్స్ ని ఏర్పాటు చేశారు, రో పార్టీస్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈసారి అంటే కంపేర్ టు ఇన్ ఇయర్స్ పోల్చుకుంటే ఈసారి పోలీస్ బందోబస్తు అనేది చాలా ఎక్కువగా కూడా మనకి కనిపిస్తుంది. పోలీస్ బందోబస్తు చాలా ప్రతిష్టగా కూడా ఈసారి పెట్టారు. ఎక్కడికక్కడ చెకింగ్స్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ అంటే కేవలం భక్తులకి మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ వస్తూ ఉంటారు, సినీ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, స్పోర్ట్ పర్సన్స్ వస్తూ ఉంటారు. అందరూ విఐపీల తాకిడి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక మనం ఒక్కసారి విగ్రహం దగ్గర చూడొచ్చు, పూజలు ఆల్రెడీ ప్రారంభమైపోయి ఎప్పుడైతే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి పూజ చేసిన అనంతరం సాధారణ భక్తులందరికీ కూడా పూజకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ రోజు అందరికీ గణపతి పండుగ అయినప్పటికీ ఖైరతాబాద్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకైతే నిన్నటి నుంచే పండగ వాతావరణం వచ్చేసింది. నిన్నటి నుంచే గణనాథుని దర్శనం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే శిల్పి పూర్తి దాదాపు 2-3 నెలల తర్వాత పూర్తిగా విగ్రహం అయిపోయిన తర్వాత శిల్పి చివరిగా కళ్ళను తుది మెరుగు దిద్దిన తర్వాత నిన్న ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి నెలకొంది. గత సంవత్సరం 20 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ ఏడు ఇంకొక 10 లక్షలు ఎక్కువయ్యి 30 లక్షల మంది భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అంటూ ఇప్పటికే అధికారులు భావించి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక యామిని 9 రోజులు పూజలు అందుకోనున్నటువంటి 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణనాథుడు ఏ రోజైతే నిమజ్జనం జరుగుతుందో ఇప్పుడు పండగ రోజు ఎంత కోలాహలంగా ఎంత వైభవంగా ఉందో ఆ రోజు కూడా అంతే ధూమ్ధామ్గా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ హేమ.